హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో ఏంటంటే మామిడికాయతో ఆవకాయ పెట్టడం ఎలాగా అనేసి. దాదాపు 5 సంవత్సరాల క్రితము బంధువు ఒక ఆవిడ వచ్చారండి. చాలా ఈజీగా పైన చెట్టు దగ్గరికి వెళ్ళి మామిడికాయ కోసి అప్పటికప్పుడే ఆవకాయ పెట్టేశారన్నమాట. మనము ఎన్ని మామిడికాయలైనా తీసుకోవచ్చండి. కొద్దిగా పులుపు ఉన్న మామిడికాయ అయితే బాగుంటుంది. దీనికి ముక్కలు కోసుకున్న తర్వాత ఒక గిన్నె కానీ ఒక గ్లాస్ కానీ తీసుకొని దాంతో ఎన్ని ముక్కలైనాయి అనేసి కొలత పెట్టుకోవాలి. ముందుగా మామిడికాయ ముక్కల్ని శుభ్రంగా కడిగి జీడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని పెట్టుకున్న తర్వాత నేను 4 బౌల్స్కి సరిపడా ముక్కలకి కొలత చెప్తున్నానండి. 1 బౌలు కారము, తరువాత ఆవపొడి 3/4 కప్పు, 3/4 బౌలు. ఏ బౌల్తో అయితే మనము మామిడికాయలు కొలుచుకుంటామో అదే గిన్నెతో మనం తీసుకోవాలండి ఈ కొలతలు. 1/2 బౌల్ ఉప్పు, రాళ్ళ ఉప్పు అయితే మిక్సీలో నున్నగా పొడి కొట్టుకొని వేసుకోవాలి. సాల్ట్ అయితే అలాగే వేసేసుకోవచ్చు. మెంతులు 2 టీ స్పూన్స్ మెంతులు చల్లుకుంటున్నాను. ఈ కొలతలన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తానండి నేను. తరువాత తెల్లగడ్డలు దాదాపు 6 గడ్డలు తీసుకొని పాయలు చేసుకొని సగం గడ్డని ఇలాగ కచ్చాపచ్చాగా నూరి వేసేసాను. మిగతా వాటిని పాయలు అలాగే వేసేసాను. తరువాత బుడ్డ శనగలు, తెల్ల శనగలు ఉంటాయి కదండి, అది కూడా గుప్పెడు చల్లేసాను అన్నమాట. ఈ ఆవకాయ ముక్కల్లో ఆయిల్, దీని తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వచ్చి ఇంట్లో పట్టించిన నూనె అండి. ఇది దాదాపు నాకు ఈ ముక్కలకి 1 లీటరు ఆయిల్ పట్టింది. నేను దీనికి వేరుశనగ నూనె వాడుకున్నాను. ఈ వేరుశనగ నూనె ఇంట్లోనే గానుగ పట్టించిన వేరుశనగ నూనె అన్నమాట. ఇది 1 లీటర్ వేరుశనగ నూనెని దీంట్లో వేసేసేసి బాగా మొత్తం అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇంతేనండి కొలతలు. మనం ఏ గిన్నెతో అయితే ముక్కలు తీసుకుంటామో అదే బౌల్తోనే 1 మిరప్పొడి అంటే కారము, 3/4 ఆవపొడి, సగము గిన్నె ఉప్పు. మెయిన్ కొలతలు ఇవేనండి. మిగతా మెంతులు అవన్నీ మనకెంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేను దాదాపు 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసాను. 1 లీటర్ ఆయిల్ పట్టిందండి ఈ ముక్కలకి. దాదాపు 2 కేజీల లోపల ఉన్నాయండి ముక్కలు. 1.25 కేజీ పైన 2 కేజీస్ లోపల ఉన్నాయి ముక్కలు. ఇంతేనండి. ఇలాగ బాగా కలిపేసిన ముక్కల్ని అలాగే ఉంచేసి 2 రోజుల పాటు వదిలేసేయాలి. 3వ రోజు మాత్రమే మూత తీసి మనం చూడాలన్నమాట. ఒకవేళ ఉప్పు గనక సరిపోయిందా లేదా అని చూసి అప్పుడే ఉప్పు కూడా కలుపుకోవచ్చు మనం. ఇలాగ పెట్టిన ముక్కల్ని మూత పెట్టి అలాగే 2 రోజులు కదపకుండా ఉంచేసేయాలి. 3వ రోజు మూత తెరిస్తే ఇలా ఉంటుంది. బాగా నూనె అంతా పైకి వచ్చేసి ఉంటుంది. దీన్ని ఒక్కసారి ఉప్పు అది చెక్ చేసుకోండి. చూసిన తర్వాత బాగా కలుపుకొని మనము పింగాణి జాడీలో కానీ గాజు బాటిల్స్లో కానీ స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ ఏమీ కాదండి. చెక్కు చెదరదనమాట. ఊరగాయ కలర్ కానీ అలాగే ఉంటుంది.
వీలైనప్పుడు మనము ఒక చిన్న జాడీలోకి తీసుకొని వాడుకోవచ్చు. ఇంతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాను. నమస్తే, సెలవా మరి.